అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కాపీకి చైనా జై. అమెరికా కంటే చైనాలోని అత్యధిక కాపీ అవుట్లెట్లు ఉన్నట్లు వరల్డ్ కాపీ పోర్టల్ సర్వేలో వెల్లడైంది. 20 ఏళ్లకు విముక్తి. కన్న బిడ్డల మృతి కేసులో 20 ఏళ్ల పాటు జైల్లో మగ్గిన ఓ ఆస్ట్రేలియా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. షాహీ ఈద్గాలో సర్వే చేయండి. మధురాలో శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశంలో ఉన్న షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. రంగురంగుల రుచులు. కరాచీ బేకరీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. గ్యాస్ పైప్ లీకేజీతో వ్యాపించిన మంటలు. 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలు. 5గురి పరిస్థితి విషమం. ఆసుపత్రిలో చికిత్స. కేసు నమోదు చేసిన పోలీసులు. నెలసరి వైకల్యం కాదు, మహిళలకు పెయిడ్ లీవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్మృతి ఇరానీ స్పష్టీకరణ. వచ్చే 5 ఏళ్ల లక్ష్యంపై ప్రభుత్వ పనితీరును వివరించేలా గవర్నర్ ప్రసంగం తయారీ. అదే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలను ప్రస్తావించేలా రూపకల్పన. నేడు అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ సంబంధిత ప్రసంగ పాఠానికి ఆమోదం తెలిపిన క్యాబినెట్. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం. నేడు అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షన క్యాబినెట్ భేటీ. నేడు అసెంబ్లీకి గవర్నర్ తమిళసై. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. రేపు ధన్యవాద తీర్మానంపై వేరువేరుగా చర్చ. గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, తలసాని, మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు తదితరులు. భద్రతా వైఫల్యంపై రగడ. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలి. లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల డిమాండ్. ఆందోళనలు, నినాదాలతో ఉభయ సభలో తీవ్ర గందరగోళం. లోక్సభ నుంచి 13 మంది, రాజ్యసభ నుంచి ఒక విపక్ష ఎంపీ సస్పెన్స్. శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం సభకు రావద్దని స్పష్టీకరణ. జూలైలోనే పక్కాగా రెక్కి. పార్లమెంట్లో చొరబడిన ఆగంతకుల పకడ్బందీ ప్రణాళిక. పొగగొట్టాలు దాచేలా లక్నోలో ప్రత్యేకంగా షూ తయారీ. తనిఖీల్లో షూలను చెక్ చేయట్లేదని రిక్కీలో కనుగొన్న వైనం. విద్యుత్ శాఖలో భారీ మార్పులు. సీఎం రేవంత్తో హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే. రాజేంద్రనగర్కు హైకోర్టు. భవన నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. సమీక్షలో పాల్గొన్న సీజే ఉన్నతాధికారులు. సమాప్తం.